హలో అండి. నేను మామూలుగా చీరల గురించి చెప్తున్నా, ఇత్తడి సామాన్ గురించి చెప్తున్నా, మా పక్కన స్టోరు ఆది జ్యువెలర్స్ గురించి చెప్తున్నా. ఇవన్నీ కంటే మన సంస్కృతి ఏంటి, దాని గురించి ఎక్కువ చెప్పాలనేది ఈ మధ్య చిన్న కోరికలాగా వచ్చింది. మొన్న మాఘ పౌర్ణమి నాడు కంచి పరమాచార్య ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఏం చెప్పారు అన్న దాని గురించి చెప్పాను. ఇవాళ మనం భారతీ తీర్థస్వామి వారి గురించి చెప్తాం. భారతీ తీర్థస్వామి వారి కంటే విధుశేఖర భారతీ స్వామి వారు ఈ మధ్య ఫేస్బుక్లో ఒక చిన్న ఇది పంపించారు. అంటే వాళ్ళ వీటి నుంచి వస్తూ ఉంటాయి కదా, ఆయన సంస్కృతంలో ఎంత అనర్గళంగా ఎంత బాగా మాట్లాడారు. వాళ్ళకి రాంతి ఏముంది కదా. అయితే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, మన సంస్కృతికి సంస్కృతం ఎంత విశేషం, ఎంత కావాలి. సంస్కృతం ఎందులో వస్తుంది? మనకి వేదాలు, మనం చదివే దేవుడి స్తోత్రాలు, వీటి గురించి. కానీ మనకి వాటి గురించి ఎవరికి ద్వారా తెలుస్తుంది? పండితులు, వేద పండితుల ద్వారా తెలుస్తుంది. ఈ వేద పండితులకి గుంటూరు దగ్గర ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వీళ్ళు వేద పాఠశాల కడుతున్నారు. అది అదేంటి శంకర మఠం వాళ్ళే చేస్తున్నారు అనమాట. దానికి మీకు తోచినంత డొనేషన్ ఇవ్వండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డొనేషన్ అండి. మనం ఎవరైనా పీఠాధిపతులు కనిపించారు, వాళ్ళు ఏదో మన డబ్బులు అడుగుతున్నారు అనేది మనం పక్కన పెడితే, మనకి మన జీవితంలో నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అనేది మనం ఒక చిన్నది ఆలోచించుకుంటే మనకి సంస్కృతం ఎంత గొప్ప అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏదో చిన్న క్లిప్పింగ్ పంపించారు. ఏంటంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో డిఎంకేకి చెందిన ఒక మినిస్టర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, అయితే ఇతను మీరు వేలాది కోట్లు, లక్షల కోట్లు మీరన్నీ డబ్బు తగలేస్తున్నారు అన్నారు. దేనికి అంటే, ఏదైతే పార్లమెంట్లో మాట్లాడింది అవి ఉంటాయి కదా రికార్డ్స్, ఆ రికార్డ్స్ని సంస్కృతంలోకి సంస్కృతంలో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అనేది ఒక పాయింట్. అంటే చాలా ఆవేశం వచ్చింది, వీరావేశం వచ్చేసింది. అయితే ఓం బిర్లా కదా స్పీకర్, ఆయన ఏం చెప్పాడంటే, నీకు అసలు ఎందుకు బాధపడుతున్నావు? మన దేశంలో సంస్కృతం చాలా గొప్ప పాయింట్. మనకు ఆ లాంగ్వేజ్ రావాలి, మన దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ అది రావాలి. దాని గురించి మాట్లాడితే నీకెందుకు బాధగా ఉంది? మేం చెప్పింది 22 భాషల్లో ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఆ 22 భాషల్లో మన తెలుగు వస్తుంది, మన తమిళ వస్తుంది, ఇది రాష్ట్ర భాష హిందీ వస్తుంది. అలాంటప్పుడు ఒక సంస్కృతం గురించి నీకెందుకు బాధ? ప్రాబ్లం ఏంటంటే, మన సంస్కృతం ఎక్కువ మందికి తెలిస్తే మన వేదాలు ఎక్కువ మందికి అర్థమవుతాయి. అది ఎక్కువ అర్థమవుతే అసలు మన సాంప్రదాయం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది జనాలకు తెలుస్తుంది. అది తెలియకుండా మన ఒక చీకట్లో పెట్టేసి జనరేషన్ మార్చేసి కులాలు, మతాలు, గోవింద అన్నీ మారిపోతాయి కదా. సో విల్ నాట్ గో టు దట్ టాపిక్ అండి. ఏంటంటే, మనం మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన సంస్కృతాన్ని, మన మాతృభాషని, మన యొక్క హైందవత్వాన్ని మనకి ఏం తెలుసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి చేయగలుగుతాము అనేది కరెక్టే కదా. సో ప్లీజ్ మా షాప్కి రండి. నేను ఊరికనే ఈ విషయం చెప్తూ ఓ చిన్న ట్రయల్ అనమాట. పట్టు చీరలు మాత్రం బ్రహ్మాండమైన పట్టు చీరలు వచ్చాయి. సో మా స్టోరీకి రండి, మంచి చీరలు కొనుక్కుని వెళ్ళండి. థ్యాంక్ యూ.